హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది, హోలీ పండుగ విశిష్టత గురించి, అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు, లక్ష్మీ జయంతి ఎప్పుడు వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. హోలీ పండుగకు భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది రంగుల పండుగ మాత్రమే కాకుండా అనేక పురాణ కథలతో ముడిపడి ఉంది. శివుడి కామదహనము, హోలికా దహనము, రాధాకృష్ణుల రంగుల ఆటలు ఈ పండుగ ప్రాముఖ్యతను పెంచాయి. ప్రతి ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే పండుగను హోలీ, కాముని పౌర్ణమి, డోలికోత్సవము అని కూడా అంటారు. హోలీ పండుగను దేశమంతా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సతయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. పౌర్ణమి తిథి 2025 సంవత్సరంలో మార్చి 13వ తేదీ గురువారం ఉదయము 10:36 నుండి ప్రారంభమై మార్చి 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నము 12 గంటల వరకు ఉంటుంది. కనుక మార్చి 13వ తేదీ గురువారం సాయంత్రము హోలికా దహనము, కామదహనము చేయాలి. ఆ రోజు రాత్రి 11:26 నుండి 12:30 గంటల వరకు హోలికా దహనం శుభ సమయము. మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున హోలీ పండుగను జరుపుకోవాలి. అలాగే ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి ఈ రోజున లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటారు. మార్చి 13వ తేదీ గురువారం సాయంత్రమైన లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు. లేదా మార్చి 14వ తేదీ శుక్రవారం రోజు అయినా లక్ష్మీదేవిని పూజించవచ్చు. ఇలా పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించటం వల్ల అఖండ సౌభాగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుందంటారు. హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాము. పురాణాల ప్రకారము రాక్షసరాజు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు. నిత్యము నారాయణ్ణి స్మరిస్తుంటాడు. హిరణ్యకశిపునికి అది ఎంత మాత్రమూ ఇష్టము లేదు. అప్పుడు అతడు తన కొడుకుని సంహరించాలనుకుంటాడు. చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయితే ప్రతిసారి నారాయణుడు ప్రహ్లాదుని రక్షిస్తుంటాడు. హిరణ్యకశిపుడు అతని రాక్షస సోదరి అయిన హోలికను పిలుస్తాడు. ఆమెకున్న శక్తితో ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చేయమని కోరతాడు. దీనితో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. హరినామస్మరణ చేస్తున్న ప్రహ్లాదుడు విష్ణుమాయతో ప్రాణాలతో బయటపడగా హోలికకి వరమున్నప్పటికీ ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వరం పనిచేస్తుంది. కాబట్టి హోలిక మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక అగ్నిలో దగ్ధమైన రోజే హోలీ పండుగ జరుపుకుంటారని ప్రచారంలో ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలికా దహనం నిర్వహిస్తారు. హోలీ జరుపుకోవటానికి మరి ఒక ఇతిహాస కథ కూడా ఉంది. కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు రాజు ఉండేవాడు. ఒకరోజు ప్రజలందరూ రాజు వద్దకు వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలందరినీ బాధిస్తుందని రాజు దగ్గర మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని నారద మహర్షి తెలియచేస్తాడు. ఆ రోజు నుంచి హోలీ పండుగను నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు తెలియచేశారు. డోలికోత్సవమే హోలీ అంటారు. ఇంకొక కథనం ప్రకారము వంగదేశంలో డోలోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పూలతో రంగులు జల్లుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా పూలు రంగులు జల్లుకోవటం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయని నమ్ముతారు. డోలిక అంటే ఉయ్యాల అని అర్థము. బాలకృష్ణుని ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో శ్రీకృష్ణుని ప్రతిమని ఉయ్యాల్లో వేసి డోలికోత్సవము జరుపుతారు. హోలీ సందర్భంగా కామదహనం నిర్వహిస్తారు. పురాణాల ప్రకారము తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను గడగడలాడిస్తుంటాడు. ఋషులను ప్రజలను బాధించసాగాడు. అతడికి శివుని సంతానం చేత మాత్రమే మరణం సంభవిస్తుంది అనే వరం ఉండటంతో అతని ఆగడాలకి అడ్డుకట్ట వేయడం కష్టమైంది. శివుడు దీర్ఘకాలం తపస్సులో ఉండడం వలన పార్వతీదేవితో ఎప్పుడు వివాహం జరుగుతుంది, వారిద్దరికి కుమారస్వామి ఉద్భవించాక
కుమారస్వామి చేతిలోనే తారకాసురుడి వధ జరగాల్సి ఉంది. అందువల్ల దేవతలందరూ మన్మధుని వద్దకు వెళ్ళి లోక కళ్యాణం కోసము పరమేశ్వరుని తపస్సు భంగం చేయమని కోరతారు. మన్మధుడు పరమేశ్వరునిపై పూల బాణాలు వేస్తాడు. పరమేశ్వరుని తపస్సు భంగం చేసినందుకు శివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. అప్పుడు మన్మధుని భార్య రతీదేవి పరమేశ్వరుని వేడుకుంటుంది. లోక కళ్యాణం కోసము నా భర్త మీ తపస్సుని భంగం చేశాడు, ఆయనను బ్రతికించండి అని వేడుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు నీకు ఒక్కదానికే నీ భర్త దేహంతో సజీవంగా కనిపిస్తాడు అని, మిగతా వారందరికీ కనిపించడు అని వరమిస్తాడు. మన్మధుణ్ణి భస్మం చేసిన దానికి చిహ్నంగా ముందు రోజు రాత్రి కామదహనం చేస్తారు. మన్మధుడు వేసిన పూల బాణాలకు సంకేతంగా పూర్వం పూలు జల్లుకునేవారు. తర్వాత కాలంలో ఆ రంగురంగుల పూలు తీసుకొని నీళ్ళల్లో కలిపేవారు. అప్పుడు ఆ నీళ్లు రంగు మారేవి. పూలు నీళ్ళలో వేయగా వచ్చిన రంగు నీళ్ళతో హోలీ జరుపుకునేవారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ కలర్స్, కెమికల్స్ కలిపినవి రసాయన రంగులు వాడుతున్నారు. కొందరు వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగము హానికరంగా తయారయ్యింది. దీనివలన స్కిన్ ఎలర్జీస్ రావడమే కాకుండా కంటికి కూడా హానిని కలిగిస్తుంది. అందువలన న్యాచురల్ కలర్స్ ఉపయోగించడం మంచిది. సహజమైన రంగులు తయారు చేయటానికి మోదుగ పుష్పాలు ఉపయోగిస్తారు. సహజమైన రంగులు చల్లుకోవటం వలన ఔషధంగా పనిచేస్తుంది. ఈ పండుగను కొన్ని ప్రదేశాలలో ఒక్కరోజు జరుపుకుంటారు. మరికొన్ని ప్రదేశాలలో 3 నుండి 15 రోజుల వరకు జరుపుకుంటారు. హోలీ పండుగను భగవంతుడైన శ్రీకృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మధుర, బృందావనం మొదలగు ప్రదేశాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఇది భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్లోని ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.